తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఈరోజు అన్ని పేపర్లలో లిక్కర్ స్కామ్ అంశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశం గురించి మనం బలంగా మాట్లాడుకుంటా ఉన్నాం. ఎప్పుడు కల్వకుట్ల కవిత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీ మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ తీసుకున్న కల్వకుట్ల కవితని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని కూడా తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమంది. సో కొంతమంది ఏమో నిజంగా కల్వకుట్ల కవిత లిక్కర్ దందా చేసిందా, లిక్కర్ దందా కవిత చేసే అవకాశం ఉండదనేమో కొంతమంది అనుకుంటా ఉన్నారు. సో ఈరోజు అన్ని పేపర్లలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది కాబట్టి మనం కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఈ నెల 21న కల్వకుట్ల కవితకు సిబిఐ అధికారులు నోటీసులు పంపించారు. 41 సిఆర్పిసి కింద 26 తారీఖు మీరు అధికారుల ముందు హాజరు కావాలి. కల్వకుట్ల కవిత గారు మీ పైన లిక్కర్ స్కామ్ సంబంధించి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీరు హాజరు కావాలని చెప్పి ఆమెకు నోటీసులు జారీ చేసినారు. సో మరి కల్వకుట్ల కవితక్క హాజరవుతుందా, హాజరు కాదా, హాజరు కాకపోతే సిబిఐ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, అరెస్ట్ చేస్తారా అనే చర్చ జరుగుతూ ఉంది. సో ఒకవైపు కల్వకుట్ల కవితకు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. మళ్ళీ మీరు 26 తారీఖు సీఎం హోదాలో ఉన్నా సరే మీరు హాజరు కావాలి అని ఇప్పటికీ ఆయనకు దాదాపు 7 సార్లు నోటీసులు జారీ చేశారు. వివిధ రీజన్స్ పెట్టి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేసిండు. సో మొత్తానికి 26 తారీఖు ఈడీ అధికారుల ముందు అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాబోతా ఉన్నాడా, హాజరు అవుతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కాబోతా ఉన్నారా, 26 తారీఖు నాడున కల్వకుట్ల కవిత సిబిఐ అధికారుల ముందు హాజరు కాబోతా ఉన్నారా, ఒకవేళ హాజరైతే ఆమెను అరెస్ట్ చేయబోతా ఉన్నారా అనే చర్చ జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కవిత అరెస్ట్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీకి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ విషయంలో కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నది. బీజేపీ బీఆర్ఎస్ కనుక పొత్తు పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బీజేపీ బీఆర్ఎస్ గత కొన్ని సంవత్సరాలు ఒకటే అని ఒక బలమైన మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకే కల్వకుట్ల కవితని కేసీఆర్ బీజేపీ ఇద్దరు డైరెక్షన్లో అరెస్ట్ చేయాలన్న ఆలోచనకు వచ్చారు. అందుకే కల్వకుట్ల కవిత ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే అరవింద్ కేజ్రీవాల్ పొత్తు పెట్టుకొని సపోర్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడో, సో ఇద్దరిని అరెస్ట్ చేస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుందన్న ఆలోచనకు వచ్చారు. సో చీకటి ఒప్పందంలో భాగంగానే కల్వకుట్ల కవితని అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉన్నది. సో చూడాలి, గతంలో కూడా ఒకసారి ఈ లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకుంటే కల్వకుట్ల కవితక్కకి 2 సార్లు పిలిచారు. కవితక్కకు పిలిస్తే కవితక్క ఒక్కసారి పోయింది ఢిల్లీకి పోయి నేను తప్పేం చేయలేదు, విచారణకు హాజరయ్యారు. ఇక రాత్రి 7-8 గంటల దాకా ఒక హంగామా కనిపించింది. సరే కవితక్క పోయి విచారణకు హాజరైంది, మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, వచ్చింది. సో ఒక్కసారి ఇక్కడ 3 అంశాల గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల గురించే మాట్లాడుకుందాం. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సో మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు బీజేపీ ప్రజల ముందుకు ఒక బలమైన అంశాన్ని తీసుకెళ్ళింది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. ప్రజల ఇబ్బందితో పాటు ప్రజా సంపదని కొల్లగొట్టినారు అని చెప్పి ఢిల్లీ లెవెల్లో ఉన్న కీలక నేతలందరూ వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సో ఖచ్చితంగా కేసీఆర్ అరెస్టు కాబోతా ఉండు, కేసీఆర్ కనుసంధంలో పనిచేసే ఆ కుటుంబం కావచ్చు, ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కల్వకుట్ల కవిత అరెస్టు కాబోతుందని చెప్పి బీజేపీలో ఉన్న రాష్ట్రాయి నేతలు కూడా పదే చెప్పినారు. రాష్ట్రాయి నేతలు కూడా పదే చెప్పినప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఉన్న ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు మనకు కనిపించింది. సో ఒక 6 నెలల క్రితం మాట్లాడుకుంటే బీజేపీ అధికారంలోకి రాబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది కథమని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు.
ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి హోదాలో ఉన్నోళ్ళు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఇక భవిష్యత్తు బీజేపీ కాబోతా ఉందని చెప్పి అందరూ కాంగ్రెస్ వాళ్ళు పోయి బీజేపీ కండువ కప్పుకున్నారు. సో తీరా లాస్ట్కొసరికి లిక్కర్ స్కామ్ ముంగడబడకపోవడం, కల్వకుట్ల కవిత అరెస్ట్ కాకపోవడం, కేసీఆర్ అవినీతి పైన చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్ళీ బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు ఇటు నాయకులు వచ్చేసినారు. సో ప్రజలు కూడా అనుకున్నారు ఈ 10 సంవత్సరాల కాలం పాటు, ఈ 10 years పాటు ఏ కేసీఆర్ అయితే మనకి ఇబ్బంది పెట్టినాడో ఆ ఇబ్బంది కూడా ఆ కుటుంబం పడుతుంది, ఖచ్చితంగా పడే తరహాలో మా అడుగులు ఉన్నాయని చెప్పి బీజేపీ చెప్పినప్పుడు, బీజేపీ చర్యలు ఆ దిశగా కనిపించకపోయినప్పుడు సో కేసీఆర్ ఓడిపోవాలి, మాకు హామీ ఇచ్చి మోసం చేసిన భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలని చెప్పి ఇటు ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వైపు చూసారు. కాంగ్రెస్ పార్టీ మొన్న 64-65 సీట్లతోటి అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్ల ముందు మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ కావచ్చు కొంత వర్గం కావాలని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి పొత్తు పెట్టుకోబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో లేకుండా చేయాలన్న ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. సో ఇదే నేపథ్యంలో మళ్ళీ లిక్కర్ స్కామ్ అంశం తెరపైకి వచ్చినది. సో కల్వకుట్ల కవితను కనుక లిక్కర్ స్కామ్లో మనం అరెస్ట్ చేస్తే బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి లోపాయికార ఒప్పందం లేదు అనొక క్లారిటీ మనం ప్రజలకు ఇచ్చిన వాళ్ళమైతాము. దానితోడు కవిత ఇబ్బంది పడితే చూడాలన్న ఆలోచనలో సమాజం ఉన్నది కాబట్టి బీజేపీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ లిక్కర్ స్కామ్ అంశం వల్ల కల్వకుట్ల కవిత ఇక్కడ బీజేపీని ఖతం చేసింది, అటు బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలను ఖతం చేసింది. ఇక్కడ ఈ మేలు ఈ కాంగ్రెస్ పార్టీకి అస్సాం గుర్తుకు మేలు జరిగింది. సో ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారంట, ఒకవేళ కనుక కల్వకుట్ల కవితని అరెస్ట్ చేస్తే కేసీఆర్కి ఏమైనా సానుభూతి వచ్చే అవకాశం ఉంటుందన్న యాంగిల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తూ ఉన్నదంట. కానీ ఒకవేళ కనుక కవిత కనుక రేపు పుసుకున్న సిబిఐ అధికారుల ముందు 26 తారీఖు కనుక వాళ్ళ డిపార్ట్మెంటు న్యాయ వ్యవస్థ మీద లేకపోతే అధికారుల మీద ఏమన్నా గౌరవం ఉంటే కవితక్క కనుక ఒకవేళ విచారణకు హాజరయ్యి మళ్ళీ ఒకవేళ రిటర్న్ హైదరాబాదు కనుక కవితక్క వచ్చినదనుకో మళ్ళీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలయ్యే అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ ఆమె సిబిఐ విచారణకు హాజరు కాకుండా హైదరాబాద్లో ఆమె రాజభవనంలో ఎంజాయ్ చేసుకుంటే అధికారులు కూడా వదిలిపెట్టారనుకో ఇక్కడ కూడా మళ్ళా బీజేపీ బలి అయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీ వాళ్ళు ఉన్నోళ్ళే కొంతమంది అనుకుంటారు, అరే మళ్ళీ లిక్కర్ స్కామ్ మర్చిపోయిన లిక్కర్ స్కామ్ మళ్ళీ ఎందుకు తెరపై తీసుకొస్తా బీజేపీ వాళ్ళు అనుకుంటారు. కానీ ఒక క్లారిటీ అయితే ఉంది, అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాడనే కావాలని బీజేపీ వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆ ఢిల్లీలో ఉన్న మంత్రులు కూడా ఆ క్లారిటీలో ఉన్నారట, ఏ క్షణమైన అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటారన్న క్లారిటీలో ఆ యాప్ సంబంధించిన నేతలు కూడా ఉన్నారట. సో కల్వకుట్ల కవిత విషయంలో మళ్ళీ బీజేపీ ఇబ్బంది పడబోతా ఉందా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఒకసారి మనం లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుందాం, చాలామందితోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శరత్ కుమార్ సార్, అడ్వకేట్ శరత్ కుమార్ సార్తో కూడా మాట్లాడదాం. అరెస్టుగా అయ్యే అవకాశం ఉంటుందా లేకపోతే ఇదంతా ఒక డ్రామానా? అసెంబ్లీ ఎలక్షన్ల ముందైతే ఏ తరహాలు అయితే ప్రచారం చేసిరో సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రచారం ఏమన్నా చేయబోతా ఉన్నారా? సో ఒకసారి శరత్ కుమార్ సార్తో కూడా మాట్లాడదాం. సో ప్రజలారా దయచేసి లైవ్ ఎవరైతే వస్తున్నారో మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కవిత అరెస్టు కాబోతుందా, అరెస్టు కాదా? దయచేసి మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏ విధమైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్లస్ కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి. అన్ని పేపర్లలో ప్రధానంగా ఆ వార్తనే కనిపించింది ఈరోజు.